హాయ్ ప్రెస్ లార్డ్. ఆమెకి ఇద్దరు కావాలట. 15 రోజులు బాయ్ ఫ్రెండ్, 15 రోజులు భర్త కావాలట. ఒక మాట ఉంటుంది, లడ్డు కావాలా బాబు, ఒకటి కావాలా 2 కావాలన్నట్టుగా ఇక్కడ ఒక యవనస్తురాలు పెళ్లి చేసుకున్న తర్వాత భర్తతో కాపురం చేస్తూ దాదాపు ఏడాది గడిచింది. ఆ ఏడాదిలో దాదాపుగా ప్రియుడితో 9 సార్లు వెళ్ళిపోయింది. 9 సార్లు వెళ్ళిపోతే అత్తారింటికి తన భార్యని పంపించినట్లు తను భర్తగా ఉన్నటువంటి వ్యక్తి వెళ్ళి మరలా మాట్లాడుకొని ఆయన తిరిగి 9 సార్లు తీసుకొచ్చుకున్నాడు. అయినప్పటికీ కూడా మరలా 10వసారి కూడా వెళ్ళిపోయింది. ఈ 10వసారి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎంత గొడవ ఎందుకు, ఇంత రార్ధాంతం ఎందుకు అంటూ భార్య ధైర్యం తెచ్చుకొని మాట్లాడటం జరిగింది. ఆమె ఏం మాట్లాడిందో తెలుసా, ఏం చెప్పిందో తెలుసా, నేను ఇద్దరితో ఉంటాను, నాకు ఇద్దరు కావాలి, నాకు ఇద్దరంటే ప్రాణం, నేను 15 రోజులు ఎక్కడ ఉంటాను, 15 రోజులు అక్కడ ఉంటానని చివరికి తెగ్గొట్టేసింది. కాబట్టి ఈ విషయాన్ని మనం నేర్చుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియోలో ఇలాంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా ఉన్నాయి. మనము నేర్చుకోవడానికి ముందుగా ఒక వీడియో ఒక సహోదరుడు చేశాడు ఇదే క్లారిటీ పైన. ఒక న్యూస్ ఛానల్ ఒక రిపోర్ట్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా ఒక పోస్ట్ పెట్టాడు, అది కూడా చూపిస్తాను మీకు. నేను ముందుగా సహోదరుడు చేసిన వీడియో. అనే ఒక సినిమా ఉంది, అందులో హీరోకి 2 భార్యలు ఉంటారు. ఆయన 3 రోజులు ఒక భార్య దగ్గర, 3 రోజులు ఇంకో భార్య దగ్గర ఉంటాడు, ఇంకో రోజు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు. ఇప్పుడు అట్లాంటి ముచ్చటే యూపీలో జరిగింది. కానీ ఇక్కడ భార్య క్యారెక్టర్ భర్త, భర్త క్యారెక్టర్ భార్య రివర్స్ అయిపోయింది. నా బాయ్ ఫ్రెండ్ మీద నాకు ఇంకా ఫీలింగ్స్ తగ్గట్లేదు, సో నేను నీ దగ్గర 15 రోజులు ఉంటా, ఆయన దగ్గర 15 రోజులు ఉంటా అని చెప్పి ఒక భార్య ఆమె భర్త ముందు ప్రపోజల్ పెట్టింది. యూపీలో రాంపూర్ అనే ఒక టౌన్ ఉంది. ఆ టౌన్లో ఉండే ఒక ఆయన 2 ఏళ్ల కిందట పెళ్లి చేసుకున్నాడు. ఈ 2 ఏళ్లలో ఆమె 9 సార్లు బాయ్ ఫ్రెండ్తో లేచిపోయింది. పోయిన ప్రతిసారి భర్త పోయి తీసుకొచ్చుటోడు, ఈమె బోవుడు ఆయన పోయి తీసుకొచ్చుడు, ఈమె బోవుడు ఆయన పోయి తీసుకొచ్చుడు. ఇది కామన్ అయిపోయింది. ఇక చూసి భార్యే భర్తతో ఒక ప్రపోజల్ పెట్టింది. ఇది అంతెందుకు, నేను బోవుడు నువ్వు తీసుకొచ్చుడు బస్ కిరాయిలు దండగా, నేను 15 రోజులు పోయి ఆడుంటా, ఆ తర్వాత మళ్ళీ ఎమ్మటే ఇడికి వస్తా, నీ కాడ 15 రోజులు ఉంటా, మళ్ళీ పోయి ఆయన కాడ 15 రోజులు ఉంటా, ఇట్లా ఇద్దరి మధ్యలో నేను తిరుగుతా, నీకు శ్రమ ఉండదు, నాకు కూడా కుతి తీరుతుంది అని చెప్పి భర్త ముందు ప్రపోజల్ పెట్టింది. ఇక ఆ మొగునికి పిచ్చెక్కి పోయి ఈ ముచ్చట్ని రైట్ విన్నారు కదా. చూడండి, గమనించండి, ఈ పోస్ట్ కూడా నేను అందులోనే పెట్టేశాను. చూడండి, గమనించండి ప్రేమటువంటి వారలారా, మన దేశంలో చాలామంది స్కాలర్స్, చదువుకున్నవారు, వేదాంత విద్యను నేర్చుకున్నటువంటి వారు, చాలామంది సంఘ సంస్కర్తలు, మేధావులు చాలాసార్లు ఏం చెబుతూ ఉంటారంటే, నా దేశం అలా ఉండాలి, నా దేశం ఇలా ఉండాలి, నా దేశాన్ని ఇలా కాపాడుకుంటాను, నా దేశ సంరక్షణ నా బాధ్యత అని చాలాసార్లు మాట్లాడుతున్నటువంటి మైకులు కూడా పగిలిపెట్టేట్టు, టేబుల్స్ కూడా పగిలిపెట్టేట్టు మాట్లాడుతున్నారు చాలాసార్లు. కానీ ఈ మేధావులందరూ కూడా, ఈ జ్ఞానం కలిగిన వారందరూ కూడా ఒకసారి మన భారతదేశం పైన దృష్టి పెట్టండి. అంతేకాకుండా యవ్వన సమాజం పైన, స్త్రీ పురుషుల యొక్క యవ్వన సమాజం పైన దృష్టి పెట్టండి. నువ్వు అది చేసినా, నువ్వు ఇది చేసినా, ఇంకొకటి ఏదో చేసినా, ఇంకొకటి ఏదో చేయకపోయినా, భవిష్యత్తు జీవితాలని కాపాడకుండా, భవిష్యత్తును కాపాడుకోకుండా ప్రపంచంలో నువ్వు ఏది చేసినప్పటికీ కూడా వ్యర్థమైపోద్ది. కాబట్టి ఈ సమయంలో నేను కొన్ని విషయాలు మాట్లాడాలని ఈ వీడియో చేశాను కదా. కాబట్టి మనందరం కూడా మాట్లాడుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా యవన సమాజంలో ఉన్నటువంటి స్త్రీలలో ఈవిడ మాట్లాడినట్లు ఏమంటుంది ఇక్కడ, నేను 10 సార్లు వెళ్ళిపోతే తీసుకొచ్చుకున్నావు కదా, 9 సార్లు వెళ్తే తీసుకొచ్చుకున్నావు కదా, వెళ్ళటం ఎందుకు, కాంప్రమైజ్ అయిపోయి కాపురం చేద్దాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. సో అర్థమైంది కదా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అసలు 9-10 సార్లు వెళ్తే తీసుకొచ్చుకోవటానికి కనీసం ఈ భర్త అనే వ్యక్తికి ఏమాత్రం కూడా ఎంత కూడా మేనస్ లేదంటారా, లేకపోతే ప్రపంచంలో దొరకలేదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. సరే, ఇక్కడ నేను గమనించిన విషయం మాట్లాడతాను. అయితే నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మరి పెళ్ళిని చేసుకోవాలి. మరి పెళ్ళిని చేసుకొని ఆ అమాయకుడిని ఎందుకు కష్టపెట్టాలి? ఇప్పుడు పోయిన భార్యను తెచ్చుకున్నాడంటే అమాయకుడే కదండి, పోయిన భార్యను తీసుకొచ్చుకున్నాడంటే ప్రేమగల్లోడే కదా, పోయిన భార్యను తీసుకొచ్చుకున్నాడంటే బాగా ఇష్టమై ఉన్నట్లే కదా. కాబట్టి ఈ సమయంలో నేను ఈ విషయాలు చెప్పక తప్పదు. ఇక రెండవ విషయం ఏంటంటే, చాలామంది ఈ మధ్యకాలంలో నేను చాలా న్యూస్లు చూస్తున్నాను,
కాబట్టి నాకు సమయం రాలేదు, ఇప్పుడు సమయం వచ్చింది మాట్లాడతాను. విషయం ఏంటంటే కొంతమంది పెళ్లి కంటే ముందు లవ్లో పడి పాపం తల్లిదండ్రులు ప్రేమ కలిగి వారికి ఒక కష్టార్జితాన్ని, వారు కష్టపడినటువంటి జీవితాన్ని వారికి అందిస్తూ చదివిస్తూ ఉంటే ఎక్కడో హాస్టల్స్లో ఉండి ఎక్కడో కూర్చొని చక్కగా చదువుకుంటూ తినుకుంటూ లవ్లో పడిన తర్వాత, సరే లవ్లో పడితే మంచిదే, ఎవరు వద్దంట్లా, కానీ ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేసి వారి ఇష్టానుసారంగా వారిని మార్చుకొని వివాహం చేసుకొని మీరు క్షేమంగా ఉంటే బాగుంటుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా పాపం వాళ్ళు ఏదో సౌందం చూస్తే దానికి ఇష్టపడి పెళ్లి చేసుకొని, లేకపోతే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయి, అంటే కొంతమంది చూస్తూ ఉంటే పెళ్ళైన రోజే డబ్బులు బంగారం తీసుకొని పారిపోతున్నటువంటి యవనస్తులు ఉన్నారు. అర్థమవుతుందా? సరే, యవనస్తులు ఆ స్త్రీలు అలాగా ప్రిపేర్ అయితే ఆవిడని ప్రేమించినోడు ఎంత తెలియకల్లోడు. ఎవరైనా ఒక పెళ్ళైనటువంటి అమ్మాయిని కార్డు ప్రింట్ అయిన తర్వాత అలా చేయొచ్చా? చేయడం తప్పు కదా. వారు ఒక పరువు మర్యాదలతో గ్రామాల్లో బ్రతుకుతుంటారు, పట్టణాల్లో బ్రతుకుతుంటారు, వారి కులంలో, వారి ప్రాంతాల్లో, వాళ్ళ స్నేహితుల మధ్యలో ఎంత ఇన్సల్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచన చేస్తున్నారా? కాబట్టి నేను ఈ సమయంలో మీకు గుర్తు చేసేది ఒకటే, యవన సమాజం అంతా, యవన బిడ్డలంతా ఒకవేళ మీకు ఇలాంటివి జరిగేది ఉంటే ముందుగా చూసుకోవాలి. అంతేకాని నాకు ప్రియుడు కావాలి, నాకు భర్త కావాలి, నేను 15 రోజులు అక్కడ ఉంటాను, నేను 15 రోజులు ఇక్కడ ఉంటానంటే రాబోయే సమాజము సిగ్గుతో తలదించుకుంటుంది. ఒకప్పుడు మనం విన్నాం, ఆయన 2 చేసుకున్నాడు, ఆయన 3 చేసుకున్నాడు, ఆయన 9 మంది భార్యలు ఉండే, ఆయన 10 మంది, ఒక కాలం అది నడిచింది. ఇప్పుడు మనకి 2 ముద్దు, 3వ వాడు వద్దని చట్టమే చెబుతూ ఉంది. కాబట్టి ఈ చట్టాన్ని గౌరవించాలి, మన దేశాన్ని గౌరవించాలి. ఈ యొక్క గౌరవ పరిస్థితి కూడా యవన సమాజం పైన ఉంది. కాబట్టి నేను అది చేస్తాను, నేను ఇచ్చేస్తాను, నేను ఏదో చేస్తాను, నేను అది పగల కొడతాను, నేను ఇది కూల్ చేస్తానని చెప్పే కంటే ఇలాంటి యవన సమాజాన్ని కట్టండి. యవన సమాజానికి ఒక నూతనమైనటువంటి స్వభావాన్ని తీసుకురండి, మనసు ప్రాణను వారికి ఇవ్వండి. అంతేకాకుండా తల్లిదండ్రుల కష్టార్జితం పైన చదువుకుంటూ, తల్లిదండ్రుల కష్టార్జితం పైన ఎదుగుతూ, తల్లిదండ్రుల కష్టార్జితం పైన వివాహానికి, తల్లిదండ్రుల యొక్క కష్టార్జితం పైన ఉద్యోగానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రుల కళ్ళల్లో కన్నీళ్ళు తీసుకురానివ్వద్దు. ఒకవేళ మీకు అలాంటిది ఏదైనా ఉంటే ముందుగా చూసుకోండి. ఇది షేమ్ అండ్ షేమ్ అండ్ షేమ్. బట్ ఇలాంటివి ఎప్పటికి కూడా రిపీట్ కాకుండా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి గౌరవించి, ప్రేమించి యవన సమాజం అంతా వీడియో చూస్తే తల్లిదండ్రుల విషయంలో, మీ కుటుంబ విషయంలో, బాధ్యత విషయంలో, బరువు విషయంలో మీరందరూ కూడా చేయుతునివ్వాలని, బాధ్యత కలిగి మీరు బ్రతకాలని స్త్రీ పురుషులకు నేను తెలియజేస్తూ యవన సమాజం అంతటిని కూడా గద్దిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అంతేకాకుండా ఈ వీడియోను చేసినటువంటి యవనస్తుడైనటువంటి ఆ వ్యక్తి కూడా నేను శుభాలు తెలియజేస్తాను. మరి ప్రాముఖ్యంగా ఈ న్యూస్ రాసినటువంటి న్యూస్ రిపోర్టర్ కూడా శుభాలు తెలియజేస్తాను. ప్రాముఖ్యంగా అక్కడ 15 days అని చెప్పి కొట్లాడుతున్నటువంటి ఆమె మనసు మార్చుకొని తన భర్తతోనే ఉండాలి, తన ప్రియుడిని విడిచిపెట్టాలని కూడా కోరుకుంటూ, తన మంచివాడుగా మారాలని కూడా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మేరా భారత్ మహాన్.